ఖర్చు పెట్టి టీచర్ పోస్టులు వచ్చే జీతాలతో వీళ్ళకి కానట్ల. అయితే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం బాగా కోటీశ్వర్లు అయితే, లేదా కార్పొరేట్ హాస్పిటల్ పార్ట్నర్షిప్, లేదా విదేశాలకు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో లేదా 2 తెలుగు రాష్ట్రాలు నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. 25,000 30,000 జీతాలు వస్తాయి. అది పెద్ద హాస్పిటల్స్లో. అయితే కార్పొరేట్ ఇట్లా 8 గంటలు పనిచేస్తాయి. వాళ్ళు ఇంకో రూపాయి సంపాదించుకోవడానికి 12 గంటలు పనిచేయడం, లేదంటే ఎవరన్నా డాక్టర్ సెలవు పెడితే ఆ ప్లేస్లో పనిచేయడం, తద్వారా ఇంకో రూపాయి ఇట్లా మొత్తం గట్టిగా దించుకుంటూ 50-60,000 సంపాదించవచ్చు. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది? అదే సందర్భంలో వీళ్ళకి అదే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూరప్ దేశాలకు పోయారనుకోండి, అక్కడ మినిమం 2-3 లక్షలు వస్తుంది మినిమం. మనకంటే తక్కువ వర్కింగ్ అవర్స్ అక్కడ 6 hours ప్లస్ వీకెండ్లో 2 రోజులు సెలవు. నైట్ డ్యూటీ చేస్తే ఆ తర్వాత 28-30 గంటలు ఏమో సెలవిస్తారు. వర్కింగ్ అవర్స్ తక్కువ, రెస్ట్ ఎక్కువ, జీతాలు ఎక్కువ. అట్లాంటప్పుడు ఇక్కడ కూర్చుని పొద్దున్నుండి సాయంత్రం దాకా లెక్చరర్గా పనిచేయాల్సిన అవసరం ఏంది? ఆ లెక్చరర్ స్థాయిలో పనిచేయాలంటే అనుభవం ఉన్నటువంటి వాడికి విదేశాల్లో ఈజీగా వస్తుంది ఉద్యోగాలు. అక్కడ లెక్చరర్స్గా చేస్తే ఇంకెక్కువ జీతాలు వస్తాయి యూనివర్సిటీలో కానీ. కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. మనకి ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ పనిచేసే డాక్టర్లని వాళ్ళని ఇందులో ఫ్యాకల్టీ కింద చూపెడుతున్నారు. వాళ్ళని